చట్టాలైనా ప్రభుత్వ వ్యవస్థలైనా సగటు మనిషిని కాపాడడానికే ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాగరికులకు ఎవరికైతే సివిలియన్స్ ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈ యొక్క వ్యవస్థలు కానివ్వండి, ఈ సంస్థలు కానివ్వండి పని చేయటం లేదు. అది ముందు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అయితే ఏ వ్యవస్థలు అయితే రూపొందింపబడ్డాయో మనిషిని కాపాడడానికి, ఆ వ్యవస్థలే మనిషిని కాటేస్తే ఎలా ఉంటుందో దానికి ఒక నిదర్శనంగా మనం ఈ కేసును చూడొచ్చు. జయరాజ్ అండ్ హిస్ సన్, వాళ్ళ అబ్బాయి బెనిక్స్ అనేటువంటి అబ్బాయి కోవిడ్ టైంలో ఒక కేసులో వాళ్ళను సాతాన్కులం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తమిళనాడులో. వాళ్ళు చేసిన తప్పేంటి అంటే కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి ఆ టైంలో 9 o'clock షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలి. కానీ వాళ్ళు కొన్ని నిమిషాల పాటు షాప్ను ఓపెన్ ఉంచడమే వాళ్ళు చేసినటువంటి తప్పు. దానికి వాళ్ళు చెల్లించుకున్నటువంటి మూల్యం చాలా భారీ మూల్యమే చెల్లించారు. వాళ్ళ ప్రాణాలనే వాళ్ళు కోల్పోయారు. నిజంగా దిగ్భ్రమ కలిగించేటువంటి ఈ కేసులో ఉన్నటువంటి అసలు విషయాల్ని మనం చూసినట్టయితే అసలు మన దేశంలో పోలీస్ వ్యవస్థకు ఉన్నటువంటి గౌరవం చాలా గొప్పది. కానీ అటువంటి పోలీస్ వ్యవస్థ కూడా అమానవీయంగా అమానుషంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది అన్న దానికి కూడా ఇది ఒక కేస్ స్టడీగా మనం చెప్పుకోవచ్చు. మరి సిబిసిఐడికి అప్పగించినటువంటి ఈ కేసులో దారుణమైనటువంటి నిజాలు బయటకు వచ్చాయి. అసలు జయరాజ్ వాళ్ళ అబ్బాయి బెనిక్స్ ఎలా చనిపోయారనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్టయితే జయరాజ్ అనేటువంటి వ్యక్తికి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి హిస్టరీ ఉంది. మరి అతను ఎలా చనిపోయాడు అంటే పోలీస్ వ్యవస్థ ఏమంటోందంటే అతను అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు అని చెప్పింది. కానీ దర్యాప్తులో తెలిసినటువంటి నిజం ఏమిటి అంటే సీరియస్ ఇంజురీస్, గ్రీవస్ ఇంజురీస్, మనం లీగల్ టర్మినాలజీలో మనం పిలిచేటువంటి టర్మ్ ఏంటంటే గ్రీవస్ ఇంజురీస్, వాటి వల్ల అది కూడా రిపీటెడ్ ఇంజురీస్ వల్ల చనిపోయారు ఆ ఫాదర్ అండ్ సన్ అని మనకు తెలిసింది. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ మదురై వాళ్ళు ఒక అద్భుతమైన తీర్పును వెలువరించారు. April 6th ఇచ్చినటువంటి ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఏమిటి అంటే ఆ సదర్ పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ మొత్తం 10 members, అందులో ఒకరు మాత్రం ఈ కేసు జరుగుతున్నటువంటి సందర్భంలోనే వారు మరణించారు. కాబట్టి ఎంటైర్ టీం, ఇప్పుడు ఉన్న లైవ్ టీం 9 members కూడా డెత్ పెనాల్టీ అవార్డ్ చేసింది. మరి కోర్టు డెత్ పెనాల్టీని అవార్డ్ చేయటం అనేటువంటిది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని మనం లీగల్గా అంటాం. అది ఎలా అంటే ఎక్కడైతే ఇక ఎటువంటి మనం ఆ డెత్ పెనాల్టీ ఇవ్వకుండా ఉండటానికి తావు లేదో, వీలు లేదో, అవకాశం లేదో అలాంటప్పుడు మాత్రమే ఆనరబుల్ కోర్ట్ డెత్ పెనాల్టీ అనేటువంటిది ఒక వ్యక్తికి ఇస్తుంది. ఇక్కడ వ్యక్తి కాదు, ఒక సమూహానికి ఇచ్చింది. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ అండ్ టీమ్కి ఇచ్చింది అంటే ప్రతి ఒక్కరు కూడా గ్రావిటీ ఆఫ్ ది కేసును మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అంటే 19వ తేదీ జూన్ 19వ తేదీ 2020లో పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 22వ తేదీ కొడుకు ముందుగా చనిపోయాడు బెనిక్స్ అని, అలాగే 23వ తేదీ ఫాదర్ జయరాజ్ అనే అతను చనిపోయాడు. మరి వాళ్ళ బాడీస్ కనుక అక్కడ ఉన్నటువంటి బాడీస్ కనుక చూసినట్టయితే దేవర్ ఇన్ కంప్లీట్ బ్లడ్ షెడ్లో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మరి దీనికి కారణమైనటువంటి ఆ పోలీస్ టీంను ఎప్పుడైతే దర్యాప్తు చేశారో వాళ్ళు ఎవిడెన్సెస్ కూడా కంప్లీట్గా ఇరేజ్ చేయడానికి, డిసపియర్ చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే సిబిసిఐడి దీని మీద అద్భుతమైనటువంటి ఒక ట్రాక్ తీసుకొని వచ్చి ఈ ఫాలోయింగ్ సెక్షన్స్ మీద బుక్ చేసింది. మామూలుగా మనకు తెలుసు 302 ఈజ్ పనిష్మెంట్, డెత్ పెనాల్టీ అంటారు 302. అలాగే పవర్ఫుల్ సెక్షన్స్ 342 కూడా వేశారు, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. యాక్చువల్గా వాళ్ళు చేసినటువంటి కన్ఫైన్మెంట్ అనేటువంటిది ప్యూర్లీ ఇల్లీగల్ మనకు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి 342 సెక్షన్ తీసుకొచ్చారు. అలాగే మనం చూసినట్టయితే 201, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 201 ఎందుకు ఇక్కడ ఇంపోజ్ చేశారు, అట్రాక్ట్ చేశారు అంటే సదర్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ పవర్ను ఉపయోగించి అక్కడ అవైలబుల్ మెటీరియల్ ఏదైతే ఉందో ఎవిడెన్షియల్ మెటీరియల్ను డిస్ట్రాయ్ చేసేటువంటి ఒక పని చేశారు. దాన్ని కోర్టు చాలా సీరియస్గా పరిగణిస్తుంది. కాబట్టి 201 అలాగే 181. సో రాంగ్ఫుల్ యూజ్ ఆఫ్ పవర్ 182 కూడా మనకు ఐపీసీలో ఇండియన్ పీనల్ కోడ్లో చాలా పవర్ఫుల్ సెక్షన్. ఎందువల్ల అంటే ఏ ఆఫీసర్ అయితే, ఏ పబ్లిక్ సర్వెంట్ అయితే తన
వర్చ్యూ ఆఫ్ పొజిషన్, తన పవర్ను వాడుకొని తనను సేవ్ చేసుకోవడం కానీ, తనకు సంబంధించిన వాళ్ళను సేవ్ చేయడం కానీ అలాంటి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి ఈ సెక్షన్ వేస్తారు. అలాగే 193 ఈస్ ఫాల్స్ ఎవిడెన్స్. యాక్చువల్లీ పోలీస్ టీమ్ వాస్ ట్రయింగ్ టు పోర్ట్రే డిఫరెంట్ సినేరియో. మరి అది మనందరికీ తెలుసు. వాళ్ళు గ్రీవస్ ఇంజురీస్ వల్ల మరణించారు, అయితే దట్ ఈస్ ది ఫ్యాక్ట్. కానీ ఎలా పోర్ట్రే చేశారంటే వాళ్ళు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు అనేటువంటి ఒక ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చారు. అలాగే మనం చూసినట్టయితే 211 ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇంటెంట్ టు ఇంజూర్, ఇది చాలా ఫ్యాసినేటింగ్ సెక్షన్. ఎందువల్ల అంటే 211లో ఉన్నటువంటి ఒక యూనిక్నెస్ ఏమిటి అంటే, ఇక్కడ ఎవరైతే పోలీస్ టీం ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ అండ్ సన్ను తీవ్రంగా హింసించారో అది ఒక పథకం ప్రకారం చేశారు అని మనకు తెలుస్తుంది. దాన్నే మెన్స్ రియా అని మనం లీగల్గా అంటాం. అంటే దెర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఈవిల్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ అని మనకు తెలుస్తుంది. అలాగే 218, దిస్ ఈస్ ది పబ్లిక్ సర్వెంట్ ట్రయింగ్ టు ప్రొవైడ్ ఇన్కరెక్ట్ రికార్డ్ ఆర్ సమ్టైమ్స్ దే డోంట్ రికార్డ్ అట్ ఆల్. మరి పబ్లిక్ సర్వెంట్స్ డ్యూటీ ఏంటి అంటే హీ హ్యాస్ టు గివ్ ఒక డీటెయిల్, ఒక ఫ్రేమ్వర్క్ ఆఫ్ టైమ్ లైన్ ఆఫ్ ది ఈవెంట్స్. మరి అలా చేయకుండా ఇన్కరెక్ట్గా ఇవ్వటం, గ్యాప్స్ ఉంచడం విల్ఫుల్గా ఎప్పుడైతే చేశారో 211 మనం తీసుకుంటాం. 218 ఆల్సో వి ఇన్వోక్. అలాగే 34 ఈజ్ ఫర్ ప్రైవేట్ డిఫెన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ 120B. ఇది మీ అందరికీ తెలుసు. ఇక్కడ క్రిమినల్ మోటివ్ అనేటువంటిది చాలా మనకు గ్లేరింగ్గా కనిపిస్తోంది. 120B ఈజ్ క్రిమినల్ అఫెన్స్ అనేటువంటిది, మోటివ్ అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ కేసులో కనిపిస్తోంది. కాబట్టి అక్కడ మదురై కోర్ట్ అనేటువంటిది వీళ్ళందరికీ కూడా డెత్ పెనాల్టీని అవార్డ్ చేయడం జరిగింది. మరి ఈ కేసు మనకేం తెలియజేస్తోంది, అసలు మన న్యాయ వ్యవస్థ ఎటు వెళ్తోంది అని కనుక మనం ఆలోచన చేసినట్టయితే, న్యాయ వ్యవస్థ నిజంగా మనిషిని కాపాడటానికి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి. ఎందువల్ల అంటే కేవలం పవర్ ఉందనో, లేకుంటే తాను పబ్లిక్ సర్వెంట్ననో, లేకుంటే తనకు ఒక ఆనరబుల్ చైర్ ఇచ్చారనేటువంటి ఒక విషయంతో ఎవరైతే వ్యవస్థకే ద్రోహం చేస్తారో, ప్రజలకు నష్టం చేస్తారో, అలాగే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారో వాళ్ళ విషయంలో న్యాయమూర్తులు ఇటువంటి కఠినమైనటువంటి ఒక వ్యవహార శైలిని కలిగి ఉంటారనే విషయాన్ని ఈరోజు మదురై కోర్టు తీసుకొచ్చింది. నిజంగా ఐ థింక్ ఈ రెఫరెన్స్ ఒక కేసుగా కూడా ఇది ఉండిపోతుందని భావిస్తున్నాను. ఎందువల్ల అంటే అక్రాస్ ది కంట్రీ మనం చూసినట్టయితే చాలా సందర్భాల్లో ఇలా బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్స్, అంటే వీఆర్ నాట్ ట్రయింగ్ టు డీమీన్ ఆర్ డిస్రెస్పెక్ట్ ది డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా మంచిదే. డిపార్ట్మెంట్ తన విలువల్ని తను కాపాడుకుంటూ వస్తోంది. రక్షణ విషయంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాల వల్లే మనమందరూ కూడా స్వేచ్ఛగా మన కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. కానీ ఎలా అయితే చీడ పురుగులు ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటాయో, అలాగే ఇటువంటి ఇంపార్టెంట్ ఈ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని రకాలైనటువంటి వైరస్ అండ్ బ్యాక్టీరియా ఉన్నాయి. కాబట్టి వాటిని మనం తొలగించాలి. ఎందుకు తొలగించాలి అంటే మన డిపార్ట్మెంట్ను మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికి. ఆ విధంగా ఈరోజు మదురై కోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ, భవిష్యత్తులో కూడా ఎటువంటి పబ్లిక్ సర్వెంట్ కూడా తన పొజిషన్ను దుర్వినియోగం చేయకుండా ఉండటానికి ఇది నిజంగా ఒక రెఫరెన్స్గా మిగిలిపోతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.